నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సినీ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, దేవర మూవీకి సంబంధించి ఒక సాంగ్ టీజర్ విడుదలయ్యింది. అయితే ఈ సాంగ్ టీజర్ ఎలా ఉంది అంటే, ఒక శ్రీలంక పాట ఆ మధ్య బాగా వైరల్ అయ్యింది, మానికే అని చెప్పేసి. సో దానికి సిమిలర్గా ఉంది అని చెప్పేసి బాగా ట్రోల్ అవుతుంది. ఒక పక్క అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు, ఒక సెన్సేషన్ అని చెప్పేసి ఈ సాంగ్. సో మీరేమంటారు సార్, ఇది ఎలా ఉంది అంటారు? నిన్నే టీజర్ చూశానమ్మా. ఇంతవరకు తారక్ మీద ఉన్న ఇమేజ్ పేరు, ఇప్పుడు తారక్ మీద ఉన్నటువంటి ఇమేజ్ డిఫరెంట్ అవుతుంది. ఎలా సార్? ఇప్పుడు తారక్కి లేడీ ఫాలోయింగ్ లేదని చెప్పను, కానీ వెన్ కంపేర్ టు ప్రభాస్, వెన్ కంపేర్ టు రామ్ చరణ్, వెన్ కంపేర్ టు వీళ్ళతో అర్జున్ అంటే పోలిస్తే కొంచెం తక్కువే. తారక్ ఎప్పుడు అగ్రెసివ్గా ఉంటాడు అన్నమాట. కొండని పిండి చేసేయాలంటే తారక్, 100 మందిని టపా 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 నరికేయాలంటే తారక్. అంతేగాని 100 మంది అంటే లవర్స్ లాంటి గర్ల్స్ వచ్చి చుట్టుముట్టాలంటే అంత ఇమేజ్ లేదు తారక్కి. కానీ ఈ సినిమాతో తారక్కి సరికొత్త ఇమేజ్ రాబోతుంది. అదే మంచి రొమాంటిక్ ఇమేజ్ రాబోతుంది. ఆయనలో ఈ పాటలో ఉన్న విశేషం, దేవర్లో ఉన్న విశేషం డెఫినెట్గా తారక్ కనుక యాక్షన్ పార్ట్ బాగుంటుంది, తలకాయలు తెగుతాయి, రక్తపాతం ఉంటుంది, డ్రామా ఉంటుంది. కానీ ఇది ఈ ప్రత్యేకమైన కోణంలో శ్రద్ధ తీసుకోవడం వల్ల ఆయన కొరటాల శివని అభినందించవచ్చు. అలాగే ఆ జాన్వీ కపూర్ని పెట్టడం మన తెలుగు వాళ్ళకి చాలా ఇష్టమైన వ్యక్తి శ్రీదేవి గనక చాలా ఎంత ఆతృతతో ఎదురు చూస్తున్నారంటే తెలుగు వాళ్ళు, ఎలా ఉంటుంది, ఎలా చేస్తుంది, వాళ్ళ అమ్మ లాంటి పర్సనాలిటీ ఉందా లేదా, వాళ్ళ అమ్మ లాంటి గ్లామర్ ఉందా లేదా, వాళ్ళ అమ్మ అయితే ఈ సన్నివేశం ఎలా నటిస్తుంది అని రకరకాల ఆలోచనలతో ఆశలతో ఉన్నారు. నేను ఆ ఆలోచనలతోనే ఉన్నాను. రొమాన్స్ చాలా అద్భుతంగా చేసింది జాన్వీ కపూర్. ఇక్కడ తారక్ చేయడం కూడా ఆశ్చర్యం ఏంటంటే, తారక్ శ్రీదేవి గారికి వేరే ఫ్రెండ్, డైహార్ట్ ఫ్యాన్ అంటారు చూసారా, అటువంటి ఫ్రెండ్ అన్నమాట. అంటే జాన్వీ కపూర్తో నటిస్తుండగా అనుక్షణం ఆ శ్రీదేవి అనుకున్నాడేమో, బహుశా తెలీదు. ఆయన లుక్స్ కానీ, ఆయన పెర్ఫార్మెన్స్ కానీ, మూమెంట్స్ కానీ చాలా 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 ఇది తారక్ అభిమానులందరికీ కూడా పండగ అన్నమాట. అంత గొప్పగా ఉన్నాయి, అంత బాగా ఉన్నాయి సినిమాలో. అంటే ఈ పాటలు చూసి వచ్చిరా అనుకుంటారు. మేము కాకినాడలో ఉంటుండగా సినిమా ఎలా ఉందని అడిగేవారు అన్నమాట. ఆ ఒక్క పాట చూసి వచ్చిరా అనేవాళ్ళు అన్నమాట. అంటే ఒక్క పాట సినిమా టిక్కెట్కున్నంత విలువ చేసినటువంటి సాంగ్ మాట. అలాగనే పరిస్థితి వస్తుంది ఈ పాటకి. చాలా బాగా చేశారు. జాన్వీ కపూరు, తారక్ కూడా ఇద్దరు పోటీపడి చేశారు. చాలా అంటే ఆయనలో మరో కోణం బాగా ఎస్టాబ్లిష్ అయింది. మరి కొరియోగ్రాఫర్ ఎవరో తెలియదు. ఎందుకంటే ఈ పాట ఎంత బాగా రావడానికి ప్రధానంగా కొరియోగ్రాఫరే కారణం అయి ఉంటాడు కనుక, ఆ కొరియోగ్రాఫర్కి మనం మన ఛానల్ నుంచి అభినందనలు చెప్పుకుందాం. చాలా స్టైలిష్గా, చాలా సూపర్గా ఉంది. ఇది మన తెలుగు కంటే ఉత్తరాదిలో మాత్రం వీర విహారం చేస్తుంది. నువ్వు అన్నావు కదా ఏదో కంపారిజన్ అని చెప్పేసి, ఉత్తరాదిలో ఇంకా వీర విహారం చేస్తుంది. అండ్ సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే జాన్వీ కపూర్ బాలీవుడ్ నుంచి ఇప్పుడు చేస్తున్నారు, ఇటేమో ఎన్టీఆర్ టాలీవుడ్. అంటే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఆడుతుందంటారా? డెఫినెట్గా ఆడుతుందమ్మా. ఇప్పుడు తారక్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఆడకపోవడం ఏంటి, ఆడకపోయినట్టు ఎన్ని 100 కోట్లు ఎందుకు పెడతారు? తారక్ 3 సంవత్సరాలు బట్టి ఇంకే సినిమా చేయటం లేదు. RRR తర్వాత ఈ సినిమాయే కదా. మరి ఈ సినిమా ఇప్పుడే రిలీజ్ అవ్వదు కదా, ఆల్మోస్ట్ మన సంవత్సరం ఎండింగ్ అయిపోతుంది అనుకుంటాను. పండక్కి రిలీజ్ అవుద్ది. రిలీజ్ అయితే
మళ్ళీ అప్పుడు ఇంకొక గొడవ ఉంది, అది వేరే విషయం. అప్పుడు ఏంటంటే గొడవ, అప్పుడు పుష్ప పండక్కి రిలీజ్ అయ్యి ఈ దేవరా పండక్కి రిలీజ్ అయితే ఇంకొక గొడవ, అది తర్వాత చెప్పుకుందాం. కానీ మొత్తానికి ఏంటంటే ఇంత సమయం ఆయన దీనికి వెచ్చించినప్పుడు తక్కువ విజయం మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. పాన్ ఇండియా లెవెల్లో తారక్ కూడా మంచి నేషనల్ ఇంటర్నేషనల్గా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే మంచి ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు తప్పకుండా పదే పదే ఈ సినిమాని చూస్తారన్నమాట. అండ్ కొరటాల శివ అంటే లాస్ట్ టైం మెగాస్టార్తో తీసిన మూవీ డిజాస్టర్ అయ్యింది, మనం చూసాం. ఇప్పుడు ఏ నమ్మకంతో ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నారంటారు? అంటే హిట్ అవుతుందంటారా? అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలబ్బా, ఇందులో కొరటాల శివ ఫోకస్లో ఉండడు, కొరటాల శివ ఫోకస్లో ఉండడు. కొరటాల శివకి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. ఇది కాదు, ఆచార్య తీసిన తర్వాత ఆయన స్థితి డూ ఆర్ డై. ఆ సమయంలో మాత్రం తారకులో ఉన్నటువంటి మంచి మనసుని స్వాగతిద్దాం, ఆశీర్వదిద్దాం. అందరూ అన్ని మాటలు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఏముంది. అందులోనూ ఒక ఫ్లాప్ అయిపోయి ఘోరమైన పరాజయం చూసి ఆస్తులు పోగొట్టుకున్న తర్వాత, అందువల్ల అక్కడ మాత్రం తారక్ తాలూకు ఆ పెద్ద వైడర్ మైండ్ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కసిగా రాసుకున్న కథ, కసిగా తీస్తున్న కథ. ఈ సినిమాతో కొరటాల శివ ఇండస్ట్రీలో ఉండడమో ఊడిపోవడమో జరుగుతుంది గనక డెఫినెట్గా స్వతహాగా రచయిత గనక, రచయితలో పరిశీలనాత్మక శక్తి ఉంటుంది గనక ఈ సినిమాని అందరూ ఆకర్షించే విధంగానే తీస్తాడని మనం ఆశిద్దాం. అండ్ మీరు అన్నట్టుగానే ఇందాక, అంటే ఒక పక్క పుష్ప 2 కూడా ఆ టైంలోనే రిలీజ్ అవుతుంది, ఇంకో పక్క దేవర. అంటే ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఎలా ఉంటుందంటారు? అదే పోటీ మనం ఇప్పుడు నిర్ణయించలేమమ్మా. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఫీల్డ్లో మనకి వచ్చిన చికాకు ఏమిటంటే రాజకీయం ప్రవేశించింది. సినిమా ఫీల్డ్లో ఎప్పుడు మేమే టికెట్లు ధర నిర్ణయిస్తాము, మేము ఆడమన్నట్టే ఆడించాలి. ప్రభుత్వం జోక్యం ఎప్పుడైతే మొదలైందో కలగా పొలగం అయిపోయిందన్నమాట. నష్టపోయే వాళ్ళు నష్టపోయారు, లాభం పొందేవాళ్ళు లాభం పొందారు. ఎప్పటికి ఏ డెసిషన్ తీసుకుంటారో తెలీదు. అయితే అఫ్కోర్స్ కూటమి ప్రభుత్వం కనుక ఈ స్టేబుల్గానే ఉంటుంది. సినీ పరిశ్రమ జోలికి ఎవరు రారు, వస్తే పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆ నమ్మకం. మరి ఎలా ఉంటుందో చూడాలి కదా. మరి వారం తిరిగితే కొత్త పుకార్లు వస్తున్నాయి, కొత్త ట్రోల్స్ వస్తున్నాయి. మరి ఆ పుష్ప సినిమా మీద ఎటువంటి ప్రభావం ఉంటుందో, మరి ఇది తారక్ సినిమా మీద ఎటువంటి ప్రభావం